that this government has done. It means a lot. అదే కదా బాస్. ఇప్పుడు ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం. 2019 నుంచి 24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది, సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సులు వేయండి అని కోరారు. అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్. హీ కుడెంట్ డూ దట్. 2 years వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు, మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సెస్ వేస్తే చాలంటే వీ డిడ్ దట్. కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడు అసలు? ఆయన ఏం తెలుసు? ఆయన ఎవరన్నా సీరియస్గా తీసుకుంటాడా? ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా? ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మ్యాన్ స్పందిస్తాడా? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు. అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే, మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు, చాలా సంతోషం, గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు. ఈ కుడెంట్ టెల్ ఇన్ వన్ కంపెనీ. మాకు సమ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు, ఆల్రెడీ తీసుకొచ్చా. ఇటుగో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడుతున్నాం, బట్ మేము ఏంటి సమ్మిట్ కోసం ఆగట్లా. వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే 5 సంవత్సరాల్లో 15 బిలియన్ డిప్లాయ్ అయిపోతుంది. 5 years లో మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ. క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీపడి క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం. మూడోది, డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే మొత్తం పవర్ లైన్స్ ఆ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి. దానికి ఈ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. దాంట్లో సుమారుగా ఒక 7 or 10% సబ్సిడీ మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఒక లైన్ వచ్చిందంటే అది కేవలం గూగుల్ కాదు, మొత్తం ఎకో సిస్టమ్కి వస్తుంది. సో అట్లా పెట్టుబడి పెడుతున్నాం. పవర్లో ఏపీఈఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తుందో దానిపైన ఒక సబ్సిడీ ఇస్తున్నాం. దట్స్ ఇట్. చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. నిన్న అనౌన్స్మెంట్ కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు, నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు, దేశానికి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక్క ఫోటోతో అర్థమై ఉంటుంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే మేము ఎంత సీరియస్ తీసుకుంటామంటే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏ మంత్రి ఇవ్వాలని